నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. స్ట్రైట్ టు ద పాయింట్, జనసేన పార్టీ సింబల్ అనేటువంటిది ఉన్నదా పోయిందా? జనసేన పార్టీ గడిచినటువంటి 2019 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 7% ఓట్లు సంపాదించుకుని 6% పైచిలకు 6-7 మధ్యలో ఒక శాసనసభ్యున్ని గెలిపించుకున్నటువంటి తరుణంలో అసలు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఎలక్షన్ సింబల్ అనేటువంటి దాన్ని రద్దు చేసిందా? 2019 నుంచి కూడా చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడుతున్నట్టుగా 2019 తర్వాత చాలా ప్రచారాలు అనేటువంటివి సాగినటువంటి నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గాజు గ్లాస్ సింబల్ వెళ్ళిపోయిందని ప్రముఖ పాలకపక్ష పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ న్యూస్ ఛానల్స్ కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం జనసేన పార్టీ కార్యకర్తల్లో, పార్టీ అభిమానుల్లో, మద్దతుదారుల్లో ఒకంత కన్ఫ్యూజన్ అయితే నెలకొల్పింది. సరే, దీనికి సంబంధించినటువంటి నేపథ్యం అంటే అందరూ ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్గా, అందరూ కూడా నాలెడ్జబుల్గా ప్రతిదీ పరిశీలనాత్మకంగా చూడాలని ఉండదు కాబట్టి పార్టీ మద్దతుదారులుగా దాన్ని కూలంకషంగా మళ్ళీ ఇలాంటి అనుమానాలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఆధారభూతంగా, సహేతుకంగా, రాజ్యాంగబద్ధంగా ఎందుకు సింబల్ అనేటువంటిది తీయలేరు, ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏంటి, జనసేన పార్టీ సింబల్ అనేది జనసేన పార్టీతో ఎందుకు ఉంటుంది, ఈ ముఖ్యమైనటువంటి అంశాలు నేను మాట్లాడదలుచుకున్నాను. డిఎండికే మీ అందరికీ గుర్తుండాలి కాబట్టి నేను చాలా వాడుక భాషలో సింప్లిఫైడ్గా చెప్తాను. ఒక 31 పేజీల జడ్జిమెంట్ ఇది. దాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టుగా గుర్తుండాల్సినటువంటి శాతం మేరకు చెప్తాను. నేను డిఎండికే పార్టీ అనేటువంటిది విజయకాంత్ గారు, ఆయన బలిజ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన చిత్తూరు బార్డర్ నుంచి ఆయన తమిళనాడులో ఆయన సూపర్ స్టార్గా ఎదగడం, ఆయన పార్టీ పెట్టడం జరిగింది. డిఎండికే పార్టీకి సంబంధించి కూడా సింబల్ ఏదైతే ఉన్నదో డ్రమ్స్ అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ సింబల్ కోసం 2008లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో నేను ఇక్కడ పెడుతున్నాను. డిఎండికే పార్టీ ఎలక్షన్ కమిషన్ 1968కి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ మీద ఛాలెంజ్ చేస్తూ మా పార్టీకి సుమారు 2 సీట్లు వచ్చినాయి, నేను ప్రత్యేకంగా గెలిచాను, సరే ఇంకొక అభ్యర్థి ఉన్నా లేకపోయినా మాకు 8% ఓట్లు అనేటువంటివి వచ్చినాయి, మా కామన్ సింబల్ని వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళు తొలగిస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఎలక్షన్ కమిషన్కి అటువంటి అధికారం లేదు అంటూ పలువురు అడ్వకేట్లతో పాటు ఇంకొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా పిటిషనర్స్ కింద బ్యాచ్ ఆఫ్ కేసెస్ అనేటువంటివి సుప్రీంకోర్టులో ట్రయల్కి వచ్చినాయి. సుప్రీంకోర్టు 31 పేజీలు ఇక్కడ నేను పెడుతున్నాను. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ హిట్లర్ లాంటి వాడిని కూడా పోలుస్తూ, అంటే అత్యధికమైన ఓట్లు వచ్చిన వాళ్ళందరూ అద్భుతాలు చేస్తారని కాదు, వాళ్ళ డెమోక్రసీని కాపాడుతారని కాదు, అతి స్వల్పమైన ఓట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా డెమోక్రసీని కాపాడలేరని కాదు. సో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికరణ ఆర్టికల్ 19 అలాగే అధికరణ ఆర్టికల్ 20 విభిన్నమైనటువంటి ఆర్టికల్స్, ఆర్టికల్ 14 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో రైట్ టు ఫ్రీ పబ్లిక్ స్పీచ్లోనే పొలిటికల్ పార్టిసిపేషన్, ఫార్మింగ్ అసోసియేషన్స్ అండ్ క్లాసిఫికేషన్ టు అచీవ్ అన్ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక చట్టాన్ని చేసాము అంటే ఆ చట్టం దేనిపైన కేంద్రీకరించబడింది. ఎలక్షన్ కమిషన్ ఏదో చట్టం చేసేసి 2 సీట్లు వస్తేనో 6% ఓట్లు వస్తేనో అప్పుడే మీకు కామన్ సింబల్ ఇస్తామంటే ఆ చట్టం ఏ ఆబ్జెక్ట్ మీద నిర్మించబడింది అన్నది కూడా క్లాసిఫై చేయబడాలి అన్నది ఆ 31 పేజీల జడ్జిమెంట్ యొక్క సారాంశము. నేను ఇక్కడ బిట్లన్నీ కూడా పెడతాను. అద్భుతమైన వ్యాఖ్యానాలు సీనియర్ అడ్వకేట్ అండ్ రికార్డ్ వేణుగోపాల్ గారు చేసినవి కానీ, గోయల్ గారు చేసినవి కానీ చాలా అద్భుతమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, అటు ఎలక్షన్ కమిషన్ తరపున కానీ ఇటు పిటిషనర్స్ తరపున కానీ జరిగినటువంటి వాదోపవాదాల్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడ్డది ఏంటి అంటే, ఖచ్చితంగా 52వ సవరణ ద్వారా 52nd అమెండ్మెంట్ ద్వారా 1985 తర్వాత పొలిటికల్ ప్రాసెస్ని కానీ పొలిటికల్ పార్టీస్ని కానీ అధికారికంగా రాజ్యాంగబద్ధత, అంటే గుర్తుపెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కానీ మొట్టమొదటి ఎన్నికలు సంఘం ఏర్పడి 1950లో 51-52 తరుణంలో వాళ్ళు ఎలక్షన్స్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో కండక్ట్ చేసినప్పుడు కానీ పొలిటికల్ పార్టీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేచర్ కానీ కాన్స్టిట్యూషనల్ ప్రస్తావన కానీ మన రాజ్యాంగంలో లేదు. 1985లో 52వ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని జాయిన్ చేస్తూ పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ని మొట్టమొదటిసారి రాజ్యాంగంలో తీసుకురావడం జరిగింది.
సో ఎప్పటికప్పుడు మనం సవరణలు చేసుకుంటూ వెళ్తాం. మనం రాజ్యాంగ నిర్మాతలు రాసినప్పుడు సమయం కంటే మారుతున్నటువంటి కాలానుగుణంగా సామాజిక ఆర్థిక పరిస్థితులు, దేశ రాజ్యాంగ పరిస్థితులకు అనుకూలంగా నూతన రాజ్యాంగ సవరణలు మనం చేసుకుంటాం. అలాగా 1968లో ఇవాళ ఈసీ మాట్లాడుతున్నటువంటి, ఇవాళ చెప్పుకున్నటువంటి 2 లెజిస్లేటివ్ క్యాండిడేట్స్ మినిమం ఎలక్షన్ ఆర్ సెలక్షన్కి సంబంధించి, అలాగే 6% ఓట్లు దాటినటువంటి పరిస్థితి గురించి ఇలాంటి విభిన్నమైనవి ఉన్నా 85లో మనం చేసుకున్న రాజ్యాంగ సవరణ అనంతరం కాన్స్టిట్యూషనల్గా పొలిటికల్ ప్రాసెస్ గుర్తించబడ్డ తర్వాత దాని మానిటరింగ్ అథారిటీ కింద ఉన్నటువంటి ఎలక్షన్ కమిషను తీసుకున్న నిర్ణయాలన్నీ కాన్స్టిట్యూషనల్ అవ్వవు. ఎందుకంటే దాని మీద తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాగా, పొలిటికల్ పార్టీస్ ఇట్ సెల్ఫ్ కాన్స్టిట్యూషనల్ స్టేజ్లో వచ్చిన తర్వాత దానికి ఒక మానిటరింగ్ అథారిటీ పెడితే ఆ మానిటరింగ్ అథారిటీ తీసుకున్నటువంటివి ఆబ్జెక్టిఫైడ్ క్లాసిఫికేషన్ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఒక ఆబ్జెక్ట్గా లేదనుకోండి, పర్పస్ ఏంటా చట్టం చేశారు మీరంటే, సార్ అది రికగ్నైజ్డ్ పార్టీస్కి కామన్ సింబల్ ఉండాలి సార్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి కూడా కామన్ సింబల్ ఇవ్వడం వల్ల చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ అలాగా పార్టీకి లేనప్పుడు మన సింబల్స్ అంటే, ఈ వాదనలు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సహేతుకంగా ఉండవు. ఏదో మేము పెట్టేసామంటే ఎస్ మీకు ఎవరు పడతారు పార్టీ పెడుతున్నారండి, పొలిటికల్ పార్టిసిపేషన్ పెరిగిపోతుందండి, చిన్న చిన్న వాళ్ళు కూడా పార్టీలు పెట్టేసి జనాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి అంటే ఓకే, నీ పర్పస్ బాగుంది, కానీ నువ్వు తీసుకొచ్చిన చట్టం వల్ల కన్ఫ్యూజన్ ఎలాగ అవాయిడ్ అవుతుందో చెప్పని అడిగింది సుప్రీంకోర్టు. సో అందుకోసమని డిఎండికేకి మళ్ళీ ఆ తాత్కాలికంగా ఆ పర్టికులర్ క్రైటీరియాస్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆ సింబల్ని రిస్టోర్ చేయడం జరిగింది ఓవరాల్గా క్లుప్తంగా. సో జనసేన పార్టీ సింబల్కి సంబంధించి నిన్న మొన్న కూడా వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడుతుంది కూడా, మాది రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఎస్ రికగ్నైజ్డ్ పార్టీకి సంబంధించి ఏదైతే క్రైటీరియాస్ని పెట్టుకున్నారో ఆ క్రైటీరియాస్ని మీట్ అయ్యారు, అంతమంది శాసనసభ్యులను గెలిపించుకున్నారు, 100% ఓట్లు తెచ్చుకున్నారు కాబట్టి రికగ్నైజ్డ్ పార్టీ ఉంది, రిజర్వ్డ్ సింబల్ ఉంది. జనసేన పార్టీ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ కాకపోయినా సింబల్ ఈజ్ అ రిజర్వ్డ్ సింబల్. సో సింబల్ విషయంలో అంబిగ్విటీ కానీ కన్ఫ్యూజన్ కానీ జన సైనికులకి అవసరం లేదు. న్యాయపరమైన పోరాటం చేయాల్సిన అవసరం సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ సైటేషన్ ఉండగా ఎలక్షన్ కమిషన్ ఆ వైలేషన్కి పాల్పడుతుందని మీరు అనుకోవద్దు. అట్లాంటిది ఏదైనా జరిగినా న్యాయ నిపుణుల పర్యవేక్షణలో న్యాయ కోవిధులు న్యాయబద్ధమైనటువంటి విధానాల్లో జనసేన పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నాం. ఖచ్చితమైనటువంటి విధానాల్లో దాని మీద తగినటువంటి చర్యలు ఎవరైనా ఏదన్నా ఒకవేళ జనసేన పార్టీ మీద అక్కసుతో ఏదన్నా పార్టీలు కనుక దీనిలో కుట్ర పూనినా దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరంలా. ఈ రోజుకి కూడా జనసేన పార్టీ హెస్ గాట్ ఎ రిజర్వ్డ్ సింబల్. నేను ఆ జడ్జిమెంట్ ఆధారితంగా మాట్లాడుతున్న విజయకాంత్ గారి పార్టీకి సంబంధించింది. సో దాంట్లో స్పష్టమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రస్తావించింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. చాలా చక్కటి అద్భుతమైనటువంటి విషయాల్లో ప్రముఖంగా మనం చూసుకుంటా ఉంటే దాంట్లో నేను కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసి ఇక్కడ మీకు పెడతాను. నేను చాలా చక్కగా మాడుతుంది. ఎగ్జామిన్ ఇన్ ద లైట్ ఆఫ్ ది అబౌట్ టెస్ట్ ద ఆబ్జెక్ట్ సాట్ టు బి అచీవ్డ్ by the election commission by the symbols order is to avoid the confusion in the minds of the voters at the time of voting. Such a result is said to be achieved by election commission by denying recognition to the political party with insignificant following, thereby denying them the benefit of the reservation of an exclusive symbol to its candidates. Point number 58 in the paragraph of the mentioned Supreme Court judgment, judge చెప్తున్నారు, I have no option but to reject the submission made by the election commission for the reason that by simply denying the recognition to a political party with insignificant voter support, I do not understand how the perceived voter confusion could be avoided. There is nothing either in the Constitution or in the Representation of People's Act, RP Act 1951, or any other law which prohibits an unrecognized political party from setting up candidates at an election. The legal position is the same with regard to even independent candidates. Therefore, notwithstanding the refusal of recognition by the election commission, unrecognized or derecognized political parties or independent candidates without any party support can still contest the election. Candidates set up by an unregistered political party can also contest an election as registered. Registration under section 29 of the RP Act is not mandatory for a political party, except the registration begets certain advantages specified in the RP Act 1951 to a political party. The election commission is bound to allot a symbol to any of the candidates belonging to any of the above mentioned categories. I am therefore of the opinion that there is no rational nexus between the classification of recognized and unrecognized political parties and the professed purpose sought to be achieved by such classification. On the other hand, it is likely to preserve the political status quo. So
ఇలాంటి ఒక మంచి వ్యాఖ్యలు చేసి లాస్ట్లో అద్భుతంగా మీకు పారాగ్రాఫ్ ఒకటి చదివి వినిపిస్తాను నేను. జస్ట్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ సర్టన్ నాలెడ్జ్ విత్ యూ. దీనిలో చాలా అద్భుతంగా చెప్తారు. దీనిలో ఏమంటారంటే పార్టీ విచ్ రిమైన్స్ అండ్ రికార్డ్స్. See, coming to the decision of court in Subramanya Swamy Supra, the challenge in the case was only to para 10A of the symbols order, which was introduced by an amendment of 2000 in the symbols order on the ground that it was a violator of Article 14 of the Constitution. It was argued on behalf of the Election Commission that the symbol was integrally and inextricably connected to the concept of recognition of the party, and since the appellant had never challenged and indeed could not so challenge the derecognition of Janata Party, there was no question of it being allowed to insist on a reserved symbol, which was the prerogative only of the recognized political party. Though the court took note of the fact that for good long 17 years there was no concept of recognized political party, as till then there was no symbols order, came to the conclusion that submission of the Election Commission is acceptable. It was held at para 15. The respondent is undoubtedly correct in arguing the concept of recognition is inextricably connected with the concept of symbol of the party. It is but naturally that a party must have a following, and it is only a political party having reserved symbol and having substantial following in the terms of clauses 6A, 6B and 6C would have a right for reserved symbol. Thus, in our opinion, it is perfectly in consonance with the democratic principles. A party which remains only in the records can never be equated and given the status of recognized political party in the democratic setup. We have therefore no hesitation in rejecting the argument of Dr. Swamy that in providing the symbols and reserving them for the recognized political parties alone amounted to an undemocratic act. In my opinion, this court failed to appreciate that in a democratic setup, while the majorities rule, minorities are entitled to protection. Otherwise, the mandate of Article 14 would be meaningless. If democracies are all about only numbers, Hitler was a great democrat. అంతే కదా, ఎక్కువ మందిని ఆకర్షించుకుంటేనే, ఎక్కువ మందిని వెనకేసిన తిరిగితేనే ఎక్కువ మంది ఒక మద్దతు పొందిన వాళ్ళందరూ కూడా డెమోక్రటిక్ విలువలు కట్టుబడి ఉన్నారే అనే మాట వాస్తవం అయితే హిట్లర్ కూడా గొప్ప డెమోక్రటే కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ద స్టేటస్ ఆఫ్ మెజారిటీ ఆర్ మైనారిటీ, ఈవెన్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ మైనారిటీ కుడ్ ఓన్లీ బి ట్రాన్సియంట్. ఏది శాశ్వతం కాదు. మెజారిటీ అయినా మైనారిటీ అయినా, మైనారిటీ మెజారిటీ అవుతుంది, మెజారిటీ మైనారిటీ అవుతుంది. శాశ్వత ప్రాతిపదిక మీద ఏ పార్టీ మెజారిటీలో ఉండదు, ఏ పార్టీ మైనారిటీ ఉండదు, ట్రాన్సియంట్ అది. Further, the question as to what is legitimate purpose sought out to be achieved by the classification under the symbols order was not considered. నేను మీకు ఇందాక చెప్పాను, ఆర్టికల్ 14 ప్రకారం చెప్పినట్టు ఏ క్లాసిఫికేషను, దేన్ని సార్ట్ అవుట్ చేస్తున్నాం, దేన్ని మనం పరిగణలో తీసుకుంటున్నాం, ఏం అచీవ్ అవ్వాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. అది అచీవ్ అవుతుందా లేదా అనేటువంటిదే కోర్టుకి వివరంగా చెప్పలేనప్పుడు దాని యొక్క ఉనికి అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఫర్ ఆల్ ద అబవ్ మెన్షన్ రీజన్స్, ఐ వుడ్ హోల్డ్ దట్ the symbols order, insofar as it denies the reservation of a symbol for the exclusive allotment of candidates set up by political party with insignificant poll performance, is violative of Article 14 of the Constitution. సో అది ఆర్టికల్ 14 అధికరణని ధిక్కరణ మాత్రమే అవుతున్నదని కోర్టు భావించింది. ఆ రోజు తర్వాత వాళ్ళకి సింబల్ అలొకేట్ చేయడం జరిగింది. అందుకని రాజకీయ ప్రయాణంలో ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా రాజ్యాంగబద్ధత, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అనేటువంటివి బేసిస్ ఉంటాయి. మన మనసుకి, మన పుర్రికి పుట్టిన బుద్ధుల ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడానికి మనమేమి ఆటోక్రటీలోనో లేకపోతే మనం డిక్టేటర్షిప్లోనో లేవు. మనం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాలు, డెమోక్రసీకి సంబంధించినటువంటి లేడ్ డౌన్ రూల్స్ని, ఆ చట్టాలకి అబైడ్ అయి మాత్రమే మనం ముందరికి సాగలుగుతాం. చట్టం ఒక చేతులు చాలా లాంగ్ ఉంటాయి. అందుకని ఎవరు ఆందోళన చెందొద్దు. ధర్మబద్ధమైన పోరాటానికి అన్ని రకాల మద్దతు అనేటువంటిది సమకూరుతుంది. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎనీ పాయింట్ టు బి అప్డేటెడ్? ఎవరు వాళ్ళు ఏమైనా చేస్తారండి. గుర్తు రిజర్వ్ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ జాబితాలో తెదేపా, వైకాపా, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన లాస్ట్లో, కానీ అన్ని నియోజకవర్గాలు అదే సింబల్ ఎవరంటే ప్రొజెక్ట్ వాళ్ళు పొందాలి. ఏమైనా ప్రొజెక్ట్ చేస్తారు, వాళ్ళు చేస్తారు కావాలి. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టులోంచి కూడా తెచ్చుకోవచ్చు. దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. జనసేన పార్టీ ధర్మబద్ధమైన పోరాటం చేస్తున్నది. దాని గురించి ఎవరు ఆందోళన చెందొద్దు. పవన్ కళ్యాణ్ గారు వెనకాతల బలమైనటువంటి లీగల్ టీంతో పాటు ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి అజ్ఞాత శక్తులు కూడా చాలా ఉంటాయి. అవన్నీ స్ట్రాటజీస్ టు ద పొలిటికల్ పార్టీ. దాని గురించి మీరేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐ ఎన్ష్యూర్ యూ ఆన్ దిస్. అందరూ కాన్ఫిడెంట్గా ఉండండి.
అందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు యాత్ర, ఇక ముద్రగడ్డ గారికి సంబంధించి కూడా లెటర్ల మీద ఏం చేసినా ఆయన రాస్తూ ఉంటాడు. ఆయన ముసుగుని ఆయన ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఆయన గురించి వ్యాఖ్యానం చేయడం అనేటువంటిది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనేటువంటిది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆయన అడిగే దేనికి సహేతుకమైనటువంటి బేసిస్ లేదు. 1988లో పవన్ కళ్యాణ్ గారి వయసు ఎంత, ఆయన రాజకీయ పార్టిసిపేషన్ ఎంత, ఆయన రాజకీయంగా ప్రజల్లో తిరిగింది ఎంత, అప్పటికి ఆయన చేసిన సినిమాలు ఎంత, అప్పుడెప్పుడు నేను చేశాను కాబట్టి అంటే చేశాను. అప్పుడు కుల నాయకుడి కింద ప్రొజెక్ట్ అయ్యాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, కులం నుంచి పొందాల్సినంత పొందాడు. ఈరోజు మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ కోసం అవకాశం ఎదురు చూశాడు. జన సైనికులు తిడుతున్నారు కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అంటున్నాడు. సో ఇట్స్ ఫూలిష్. అండ్ ఆయన గురించి మాట్లాడడం ఆ సందర్భం టైం వేస్ట్. ఏదో ఒక లెటర్ తర్వాత ఆయన జ్ఞానం వస్తుంది అనుకున్నాం. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేయడానికి వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలా రాజకీయ నిరుద్యోగులు కొంతమందితో కూడా మాట్లాడిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ నా ఘర్కా నా ఘాట్కా, వీళ్ళు దేనికి పనిచేయరు, మధ్యస్థంగా మిగిలిపోతారు. అది రానున్న రోజుల్లో కాలమే దానికి సాక్షిభూతంగా నిలుస్తుంది. కాబట్టి జనసేన కార్యకర్తలు అశేషమైనటువంటి ప్రజాదరణతో కొనసాగుతున్నటువంటి వారాహి యాత్ర, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ప్రసంగాలు, జనాలు ఆకర్షించబడుతున్నటువంటి విధానాల మీదే సోషల్ మీడియాలో అత్యధికమైన చర్చ చేయాలి. నాకు తెలుసు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంత ఎక్స్పోజర్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ కానీ కొంత మేరకు ఆ ఊర్లలోనే ఉన్నటువంటి అత్యధిక శాతం సామాజిక వర్గం వల్ల పద్మనాభం గారు లాంటి పెద్దలు వాళ్ళని నాయకుల కింద యామారుస్తా, లక్షలాది మందిని రోడ్లెక్కిస్తా, ఆ గుంపుల్లోకి అసాంఘిక శక్తులను తీసుకొచ్చి ట్రైన్ లాంటివి తగలబెట్టిన తర్వాత ఆ సామాజిక వర్గం మొత్తం మీద కూడా ఆ నేపథ్యం అనేటువంటిది మోపేటువంటి విధంగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఐ కెన్ సే దిస్ 100 times. నేను 100 సార్లు దీన్ని ప్రస్ఫుటంగా నేను ఉద్ఘాటించి చెప్పగలుగుతాను. పద్మనాభం గారు లాంటి పెద్దలే కాదు, చాలామంది కుల నాయకులు కాపుల్ని గోలంగొత్తగా మోసగించి అజ్ఞానాంధకారంలో ఉంచి ఆవేశపరులుగా చిత్రీకరించి ఆ యువత యొక్క శక్తిని నిర్వీర్యం చేసినటువంటి సందర్భాలు వందలాది. మాకు దయచేసి ఏ కాపునాడు మీటింగులు వద్దు, మాకు దయచేసి ఏ పాలాభిషేకాలు వద్దు, మాకు దయచేసి ఏ రిజర్వేషన్ల గురించి రోడ్లు ఎక్కించద్దు, ఏ కంచాలు గరిట్లు కూడా చేత పట్టించద్దు. వీ కెన్ వర్క్ హార్డ్, వీ విల్ వర్క్ హార్డ్, వీ విల్ ఎమర్జ్ యాస్ గుడ్, గ్రేట్, సర్వింగ్ సిటిజన్స్ టు ద సొసైటీ, టు ద కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ టు ద కంట్రీ. తెలుగులో ఆయనకి ఏమైనా అర్థం చెప్పండి. జై భీమ్, జై భారత్.